తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సినీ పరిశ్రమపై నిప్పులు చెరిగిన తర్వాత తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో హడావిడిగా సినీ ప్రముఖులంతా రేవంత్ రెడ్డితో ఇతర ప్రభుత్వ పెద్దలతో సమావేశమయ్యారు. పరిశ్రమకు సహకారం అందించాలని కోరారు. అన్ని విధాలుగా తమ ప్రభుత్వం సహకారం అందిస్తుందని, అయితే బెనిఫిట్ షోలు వేసుకోవద్దని, టికెట్ ధరలు పెంచుకోవడానికి అనుమతిచ్చేదే లేదని కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ఇంత చేసినా ఫలితం దక్కలేదని సినీ పెద్దలు నిరుత్సాహపడుతున్నారు. త్వరలోనే పెద్ద సినిమా గేమ్ చేంజర్, డాకు మహారాజు, సంక్రాంతికి వస్తున్నాం లాంటి సినిమాలన్నీ విడుదల కాబోతున్నాయి. తన కళ్ళ ముందే అల్లు అర్జున్, రామ్ చరణ్, రానా లాంటి వారంతా పెరిగి పెద్దయ్యారని, ఎవరిపై తనకు వ్యక్తిగత ద్వేషం అంటూ ఉండదని, కేవలం తమ ప్రభుత్వ సమస్య ప్రజల కోసమే ఆలోచిస్తుందని చెప్పారు. ఇంతమంది హీరోలున్నప్పటికీ రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరో ఎవరు అనే ప్రశ్న ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. పరిశ్రమపై తీవ్ర ఆగ్రహంలో ఉన్న రేవంత్ రెడ్డి ఎవరి సినిమాలు ఎక్కువగా చూసేవారు, ఎవరంటే బాగా ఇష్టం అనే తెలుసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరో సూపర్ స్టార్ కృష్ణ. చిన్నప్పటి నుంచి తాను కృష్ణ సినిమాలు ఎక్కువగా చూసేవాడినని ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని రేవంత్ వెల్లడించారు. ఒకటికి 2 సార్లు కృష్ణ సినిమాలు చూసేవాడినని, నిర్మాతలు నష్టపోతే రూపాయి కూడా పారితోషికం తీసుకోకుండా తిరిగి ఉచితంగా సినిమా చేసిపెట్టి ఆ నిర్మాతను ఆదుకునేవారని, అటువంటి హీరోలు ఇప్పుడు ఎవరూ లేరన్నారు. సంవత్సరానికి 15 సినిమాలు చేసిన సందర్భాలు కూడా కృష్ణకు ఉన్నాయని, ఆయన వల్ల థియేటర్లు కలకలలాడేవని, అందులో పనిచేసేవారు, వ్యాపారాలు చేసేవారంతా బాగుండేవారన్నారు. అటువంటి పరిస్థితులు మళ్లీ రావాలని ఆ ఇంటర్వ్యూలో రేవంత్ రెడ్డి ఆకాంక్షించారు. అప్పుడు కృష్ణ ఇష్టం అంటే ఇప్పుడు ఖచ్చితంగా మహేష్ బాబును ఇష్టపడతారని ప్రిన్స్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారు.